49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వెస్ట్ బెంగాల్‌లో ఇన్సిడెంట్స్ రోజు రోజుకి మాట్లాడుకునే కొద్దీ పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ తగ్గట్లేదు. ఇది ఇది దారుణంగా జరిగింది అనుకునే లోపు ఇంకొక దారుణం జరుగుతూనే ఉంది. సో, అసలు ఎందుకు? అంటే అక్కడున్న వాళ్ళకి అలవాటయిపోయిందా బెంగాల్ గురించి? లేదా వింటున్న మనకు అలవాటయిపోయిందా? అసలెందుకు ఆగట్లేదు? అండ్ మోర్ ఓవర్ అందరికీ తెలిసిందే సీఎం క్యాండిడేట్ అనుకున్నటువంటి సువేందు అధికారి గారికి చాలా దగ్గరైనటువంటి ఒక వ్యక్తి ఎక్స్ ఐఏఎఫ్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి మర్డర్ చేయడం జరిగింది బెంగాల్‌లో. సో, మరి ఇలా పలు అంశాలకు సంబంధించి ఆయన విశ్లేషణని, ఆయన అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే మనం మాట్లాడుకున్నప్పటి నుంచి కూడా ఒక దారుణం జరిగింది, ఇంకొక దారుణం జరిగింది అనుకునే లోపే అంతకు మించి ఏవో ఒకటి రోజు రోజుకి కొత్తవి జరుగుతూనే ఉన్నాయి. సో, అందరికీ తెలిసిందే లేటెస్ట్‌గా ఐఏఎస్ ఆఫీసర్, ఎక్స్ ఐఏఎఫ్ ఆఫీసర్ చంద్రనాథ్ రథ్‌ది మర్డర్‌ది. సో, ఇప్పటికి ఎవరు చేశారేంటనేది తెలియలేదు. సో, అప్డేట్స్ ఇంకా ఏం బయటికి రావట్లేదు. మరి కావాలనే చెప్పట్లేదా? ఏదో అర్థం కావట్లేదు. అసలు వెస్ట్ బెంగాల్ సిట్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఆ సర్కమ్‌స్టాన్సెస్ అసలేంటి అంటారు? ఆహ్, మనం వెస్ట్ బెంగాల్‌ది చెప్పాలంటే చాలా ఎక్స్‌టెన్సివ్‌గా మనం కవర్ చేస్తూ వస్తున్నామండి. ఆహ్, ఎప్పుడైతే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ జరిగాయో అప్పటినుంచి నేను అంటూనే ఉన్నాను. ఒకవేళ బీజేపీ వచ్చినట్టయితే గనక దాడులు జరిగే అవకాశం ఉందని. హ్మ్. నేను ఎగ్జిట్ పోల్ తర్వాత కూడా అన్నాను. ఫలితాలొచ్చిన తర్వాత కూడా అన్నాను అవకాశం ఉంది. మనకి పెద్ద ఛాలెంజ్ బీజేపీకి అదే అవుతుంది. దాడుల్ని ఆపడం అని. కానీ వాళ్ళు సువేందు అధికారి ఆయన క్లోజ్ కన్ఫైడెంట్‌నే చంపేశారంటే ఇది సాధారణ హత్య కాదు. హ్మ్. ఇదేంటంటే ఒక సందేశం ఇవ్వడం. అది బీజేపీకి, అక్కడున్న హిందువులకి. ముందర అక్కడున్న హిందువులు మనం చూసుకున్నట్టయితే మీకు నేను చెప్పాను. వాళ్ళు 79 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇప్పుడు స్వాతంత్రం వచ్చినట్టుగా వాళ్ళు మొత్తం అవును. ఆనందాల్లో ఉన్నారు. అవును. సో, ఏంటంటే వాళ్ళకొక సందేశం, ఒక భయం. ఏంటంటే మీరు అంత సంబరాలు చేసుకోకండి. ఇంకా అంత రాలేదు. సో, డోంట్ గెట్ టూ ఎక్సైటెడ్ అని. ఓకే. నంబర్ 1. బీజేపీ వాళ్ళేంటంటే వాళ్ళ మొరాల్ చాలా హైలో ఉంది. హ్మ్. అంటే అసలెవ్వరు గెలవరు అనుకున్న బెంగాల్ వాళ్ళు గెలవడమే కాకుండా చాలా అత్యధిక మెజారిటీతో వాళ్ళు గెలిచారు. హ్మ్. సో, వాళ్ళ ఆత్మవిశ్వాసం ఇప్పుడు చాలా తారాస్థాయిలో ఉంది. దాన్ని దెబ్బ కొట్టడానికి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కార్యకర్తల మీద కూడా దాడులు జరిగాయి. మొన్న లాస్ట్ టైమ్ మనం ఆడుకున్నప్పుడు చెప్పాను. హౌరాలో ఒక బీజేపీ కార్యకర్తను చంపేశారని. అవును. తర్వాత మొన్న ఒక బీజేపీ కార్యకర్త బీజేపీ ఫ్లాగ్ కడుతుంటే మండల్ ఆయన పేరు. రోనిత్ రాయ్. సారీ. రోనిత్ రాయ్. ఆయన హుహు. ఫ్లాగ్ కడుతూ ఉంటే కాల్చేశారు. ఆయన బతికారిప్పుడు. పరిస్థితి సాధారణ స్థితికొచ్చింది. కానీ హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సొచ్చింది. ఆయనని చంపించడానికి ప్రయత్నించిన టీఎంసీ నేత బంగ్లాదేశ్ పారిపోతుంటే పట్టుకున్నారు. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో. హ్మ్. విచిత్రంగా మమతా బెనర్జీ ఓడినప్పటి నుంచి మనకి బంగ్లాదేశ్ నేతల నుంచి చాలా వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. జెన్‌జీ ప్రొటెస్ట్ మనకి బంగ్లాదేశ్‌లో తెలిసిందే. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడానికి కారణం. ఆ జెన్‌జీ ప్రొటెస్ట్ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అక్కడ ఒకటి ఎన్‌సీపీ అని ఉంది. అందులో భారత్‌ని వ్యతిరేకించే చాలా గట్టిగా భారత్‌ని వ్యతిరేకించే గొంతు ఒక నేత ఆహ్, అస్లాం ఏదో ఉంది అతని పేరు. హ్మ్. అతను కూడా ఎంపీగా గెలిచాడు. అతను అంటున్నాడు మమతా బెనర్జీ ఓడుండొచ్చు. కానీ 17,00,00,000 మంది బంగ్లాదేశీయులు మమతా బెనర్జీతో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. జమాతే ఇస్లామీ నేత అయితే డైరెక్ట్ అంటున్నాడు. బంగ్లాదేశీయులందరూ మీతోనే ఉన్నారు. మీరు ఒక సైగ చేయండి మేము చూసుకుంటామని. మమతా బెనర్జీ ఇండియాలో ఉన్నారా? బంగ్లాదేశ్ నాయకురాలా? నేను అదే అన్నాను కదా! బీజేపీ గనక ఈసారి గెలవకుండా ఉన్నట్టయితే భారత్‌లో బెంగాల్‌లో ఉండుండేది కాదు. అండ్ మమతా బెనర్జీ కూడా ఎప్పుడు భారత్ అంతర్భాగంలో ఒక రాష్ట్రం అని ఆవిడెప్పుడు భావించలేదు. హ్మ్. ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్టయితే ఆవిడ దిగనంటున్నారు. అవును. గవర్నర్ నిన్న ఆవిడ ప్రభుత్వాన్ని రద్దు చేసేసారు. ఎందుకంటే 365 రోజులైంది కాబట్టి హ్మ్. రాజ్యాంగపరంగా అంతకంటే ఎక్కువ ఎవరు పాలించకూడదు కాబట్టి చేసేసారు. నేను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మీకు మొన్న కూడా అన్నాను. అమిత్ షా గారిది మీమ్‌లో చాలా మంది వాడతారు. ఆయన ఇలా అంటారు. అప్ క్రోనాలజీ సమझी అని అంటారు. హ్మ్. అంటే ఏంటంటే ఆయన అనడానికి రీజన్ ఏంటంటే ఈవెంట్స్ మీరు ఒక్కసారి లింక్ చేసుకోండి అని. మమతా గెలిచిన తర్వాత టీఎంసీ మమతా బెనర్జీ నేను రాజీనామా చెయ్యను అని అంది. హ్మ్.
కార్యకర్తల్ని రెచ్చగొట్టింది. మమతా బెనర్జీ పోలింగ్ ఆఫీస్ నుంచి బయటికి వస్తూ మీడియా వాళ్లకు సెల్లులో చూపిస్తుంది, ఇతను ఒక గుజరాతీ కార్యకర్త, గుజరాత్ నుంచి వచ్చి పనిచేశాడు, ఇలా అందరిది మా దగ్గర ఉంది అని. వాళ్ళెవరు పెట్టుకోవడానికి అలా కార్యకర్తలది? ఇప్పుడు గుజరాత్ నుంచి వచ్చి పనిచేశారు తప్ప, బంగ్లాదేశ్ నుంచి వచ్చి పనిచేస్తే తప్పు, కానీ గుజరాత్ నుంచి బీజేపీ ఒక జాతీయ స్థాయి పార్టీ, గుజరాత్ నుంచి వచ్చి పనిచేస్తే తప్పేంటి? అలా మమతా బెనర్జీ బెదిరించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నుంచి దాడులు మొదలయ్యాయి. ఈసారి ఎక్కడా కూడా ప్రజల మీద దాడులు జరగట్లేదు, హిందువుల మీద జరగట్లేదు. ఈసారి బీజేపీ నేతల మీద, వాళ్ళ అనుచరుల మీద జరుగుతున్నాయి దాడులు. ఎందుకంటే ఇది క్యాచ్ 2022. బీజేపీ వాళ్ళనే కాపాడుకోలేకపోతే ఇంకా మమ్మల్ని ఏం కాపాడుతుందనే ఒక భయం మళ్ళీ ప్రజల్లో మొదలైపోయే అవకాశం ఉంది. ఇది చాలా అంత తొందరగా వాళ్ళకి భయం పోదు, కానీ అంత తొందరగా వాళ్ళకి మళ్ళీ భయం రాదు. ఎందుకంటే ఇంకా ప్రభుత్వం ఏర్పాటు జరగలేదు. నాకు తెలిసి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఖచ్చితంగా హార్డ్ క్రాక్ డౌన్ ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం? మనం ఇప్పుడు మాట్లాడుకునే టైంకి అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్లో ల్యాండ్ అయ్యారు. ఆయన ఈ రోజు వాళ్ళది ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళందరితోనే ఒక మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్లో వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటారు. మోస్ట్లీ రేపు చేయొచ్చు అని అంటున్నారు. నేను మీకు చెప్పాను, రేపు రవీంద్రనాథ్ ఠాగూర్ బర్త్డే కాబట్టి వాళ్ళు రేపు చేసే అవకాశం ఉంది. అయితే పర్సెప్షన్ క్రియేట్ చేయడం, ఇది ఏంటంటే ఒక నెరేటివ్. ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో, ఒక ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు జరిగే మధ్య టైంలో ఉత్తరప్రదేశ్ 2022 ఎన్నికల తర్వాత ఇలాగే కొన్ని దాడులు జరిగాయి. ఎవరికి అర్థం కాలే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఇలా దాడులు జరగడం ఏంటి, ఇలా అవుతుంది. కానీ అప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళ అండర్లో ఉంటుంది. అందుకే యోగి ఆదిత్యనాథ్ గారు ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, ఏ జో గర్మీ హేనా ఏ సబ్ ఠండ్ హో జాయేగి, ఏ ఇత్నా ఠండ్ హో జాయేగి కి మే యహా మే షిమ్లా బనా దూంగా. అంటే కొంతమంది కొంచెం ఈ రాడికల్ ఇస్లామిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాడులు చేయడం మొదలు పెట్టేశారు. అంటే ఈ టైంలో యోగి ఆదిత్యనాథ్ గారు ఏమీ తీసుకోలేరు, ఆయనకు అంత పవర్స్ ఉండవు. కాబట్టి ఇదే అదునైన సమయం అనుకుని వాళ్ళు దాడులు చేయడం మొదలు పెట్టారు. ఒక్కసారి ఎప్పుడైతే ఆయన ప్రమాణ స్వీకారం చేశారో ఇంకా మళ్ళీ అంతా నిజంగానే ఆయన నార్మల్ చేసేసారు. ఇప్పుడు అలాంటి ఫేజ్ ఇది. సో ఈ ఫేజ్లో ఎన్ని చేయాలో అన్ని చేసే ప్రయత్నం చేస్తుంది. ఏంటంటే ఎందుకంటే ఇంకా చాలా ముఖ్యమైన నియోజకవర్గంలో ఎన్నికలు జరగలేదు. ఫాల్టా మీకు గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, అజయ్పాల్ శర్మ వెళ్ళి మాట్లాడింది. అభిషేక్ బెనర్జీ ట్రస్టీ అక్కడ ఉన్నది డైమండ్ హార్బర్లో, అదొక రకంగా లాయరీ అని కూడా చెప్పాను. అక్కడ ఇంకా ఎన్నికలు జరగలేదు, వాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఆనందంలో ఉన్నారు. సో ఏంటంటే ఒక భయం క్రియేట్ చేయడానికి. అండ్ టీఎంసీ ఇదేదో జస్ట్ చాలా మంది అంటున్నారు అంటే ఓడిన తర్వాత వాళ్ళు చేశారని. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే టీఎంసీ ఓడుతుందని వాళ్ళు ఎప్పటి నుంచోనే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అర్థం అయిపోయింది ఇది. ఎందుకంటే ఒక ఐఏఎఫ్ ఆఫీసర్ని, శువేందు అధికారిని చాలా మంది ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, ఒకవేళ కాకపోయినా చాలా పెద్ద పెద్ద మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. అంటే అలాంటి వ్యక్తికి రైట్ హ్యాండ్ని చంపాలంటే వీళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ రెక్కీ చేసేసి 3-4 రోజుల్లో చంపరు. వీడిది ప్లాన్ వేసుకున్నారు ఖచ్చితంగా ఇది చేయాలని. సో అంటే వీళ్ళకి ముందరే తెలుసు ఎన్నికల్లో నేను అంటున్నాను, ఎస్ఐఆర్ జరిగినప్పటి నుంచే మమతా బెనర్జీ చేస్తుందని. సో మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే క్రోనాలజీ ఏం జరుగుతోంది. మీకు ఇందాకే చెప్పారు, రోనిత్ రాయ్ ఆయన కార్యకర్తని చంపారు, ఇప్పుడు శువేందు అధికారి ఐఏఎఫ్ ఆఫీసర్ని చంపారు, నిన్న రాత్రి ఒక బీజేపీ కార్యకర్తను కత్తితో పొడి చేశారు, ఒక ఎమ్మెల్యేగా ఒక ఆయన గెలిచారు, ఆయన పేరు శర్మ, ఆయన బ్రదర్ని చంపేశారు. ఆయనేమో ఏడుస్తున్నారు, నన్ను గెలిపించడానికి ఆహర్నిశలో కష్టపడ్డాడు నా బ్రదర్, చివరికి నా గెలుపు చూడకుండా, నేను గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చూడకుండానే తను పోయాడని. అంటే ఈసారి వాళ్ళ క్లోజ్ కన్ఫైడెంట్స్, బీజేపీకి అభ్యర్థుల క్లోజ్ కన్ఫైడెంట్స్ కార్యకర్తల్ని చంపుకుంటూ వెళ్తున్నారు. అండ్ వీళ్ళు ఇంకా మనం చెప్పాలి అంటే ప్రభుత్వం వచ్చినా ఇది ఇంకా తారాస్థాయికి వెళ్తుంది. అన్ఫార్చునేట్ రియాలిటీ అందరూ సిద్ధంగా ఉండాల్సింది ఏంటంటే, ఎందుకంటే ప్రభుత్వం క్రాక్ డౌన్ చేయడం మొదలు పెడుతుంది కాబట్టి ఇది ఇంకా తారాస్థాయికి వెళ్తుంది. అండ్ టీఎంసీ వాళ్ళు ఆఫీసుల్లో, నేను మీకు చెప్పాను గతంలో ఇంత కత్తులు దొరికాయి,
వాళ్ళ కత్తులు ఇంత దొరికాయి అని చెప్పి. ఆఫీసులో సమ్ వేరే షాప్స్ దగ్గర ఇప్పుడు కూడా. ఇంకొక వార్త చెప్తున్నా. హ్మ్. టీఎంసీ కార్యాలయాల నుంచి తెల్ల చీరలు దొరికాయి. వాళ్ళు తెల్ల చీరలు ఎవరైతే బీజేపీ అభ్యర్థులు, కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి పంపించడానికి తెల్ల చీరలు పెట్టారు. ఎందుకు అంటే మీరు ప్రచారం చేశారు, బాగానే ఓటేశారు. ఇప్పుడు నెక్స్ట్ మిమ్మల్ని చంపేస్తే మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇవి అని. మన హిందువుల్లో తెల్ల చీర దేనికి ప్రతీకో అవును. తెలిసిందే. అవును. సో వాళ్ళ తెల్ల చీరలు పంపించడానికి ఒక బీజేపీ కార్యకర్త ఫోటో తీసి పెట్టాడు, నాకు ఈ తెల్ల చీర పంపారు నా ఇంట్లో వాళ్ళకని. హ్మ్. అంటే ఏమి మనస్తత్వం వీళ్ళది? మనుషులా, రాక్షసులా? రాక్షసులు అంటే రాక్షసులు కూడా నిజంగా ఇలా ఉండరు. ఈ ప్రవృత్తి ఉండదు వీళ్ళకి. అవును. అసలు ఈ ప్రవృత్తి కానే కాదు నిజానికి అసలు. ఇప్పుడు కొంతమంది అడుగుతున్నారు, కేంద్ర బలగాలు ఉన్నాయి, కేంద్ర బలగాలు ఏం చేస్తున్నాయని. వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కేంద్ర బలగాలు మ్యాసివ్ గుంపుల కింద ర్యాలీలు అవుతున్నా, అంటే గొడవలు మ్యాసివ్ రైడ్స్ అవుతున్నా వాళ్ళు ఆపగలరు. హ్మ్. ర్యాండమ్ కిల్లింగ్స్ని ఎలా ఆపుతారు? అవును. అంటే ఒక కార్ వెళ్తుంది, ఎవరో వచ్చి కాల్చేసి వెళ్ళిపోయారు. నిఘా వర్గాలు చెప్తూనే ఉన్నాయంట, కొన్ని జరిగే ఉన్నాయి దాడులు, జాగ్రత్తగా ఉండండి అని. హ్మ్. నిన్ననే వచ్చిన వార్త ఏంటంటే, నిఘా వర్గాలు ఇంకో 2 నుంచి 3 రోజులు కొంచెం పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి అందరూ అని. హ్మ్. సో అంటే రేపు అమిత్ షా గారు ఈరోజు వచ్చారు, మోదీ గారు రేపు వస్తున్నారు, ఎన్డీఏ ముఖ్యమంత్రులు అందరూ వస్తారు ప్రమాణ స్వీకారానికి. హ్మ్. సో ఆల్రెడీ ఇంకొక పక్కన జమాతే ఇస్లామీ వాళ్ళు బెదిరిస్తున్నారు. దాని తర్వాత జెన్జీ దాని నుంచి పుట్టుకొచ్చిన ఇంకొక బంగ్లాదేశీ లీడరు బెదిరిస్తున్నాడు. అండ్ బంగ్లాదేశీ హోమ్ మినిస్టర్ కూడా ఏవో వ్యాఖ్యలు చేశారనేది ఇది కన్ఫర్మ్ చెయ్యలేను. కానీ ఏంటి అంటే, ఒక్క బంగ్లాదేశీ ముస్లిం మీద దాడి జరిగినా మేము ఊరుకోమని. హ్మ్. బంగ్లాదేశీ ముస్లిం ఇక్కడ ఉండడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు. అవును. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడులు చేయకుండా ఏం చేయాలి? వాళ్ళు మమ్మల్ని చంపుతూ ఉంటే, ఇప్పుడు చంపుతూ ఉంటే, అక్రమంగా వచ్చి ఉంటూ ఉంటే, ఇల్లు మా హిందువులు ఉండాల్సిన ఇళ్ళని వాళ్ళు ఆక్యుపై చేసుకుని కూర్చుని ఉంటే, హిందువులకి రావాల్సిన ఉద్యోగాల్లో వాళ్ళు ఉంటే, వాళ్ళ మీద దాడి చేయకుండా ఏం చేయాలి? కరెక్టే, చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకోకూడదు. పంపిస్తే వెళ్ళే రకాలా వీళ్ళు? అంటే ఇప్పుడు ఒకళ్ళు చంపడానికి వస్తుంటే, "ఆ! రండి చంపేయండి నన్ను, నేను అంటే చచ్చిపోతానని" వాళ్ళు అన్నారు అలాగే కదా! ఉంటారు. ఇప్పటివరకు బెంగాల్లో హిందువులు అలాగే ఉన్నారు. బెంగాల్లో ఇప్పటివరకు హిందువులు అలాగే ఉన్నారు. ముర్షిదాబాద్‌లో ఇప్పుడు అక్కడ ఘటనలు, హిందువులు బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ముస్లిమ్స్ హెల్మెట్లు లేకుండా ఎళ్ళొచ్చు, కానీ హిందూస్ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. అంటే ఏంటంటే హ్మ్. ఐడెంటిఫై చేయడం, వెహికల్ మీద ఎళ్ళేవాళ్ళు ఎవరు ముస్లిం, ఎవరు ముస్లిం కాదు అని. ఓకే. ఆహా! అక్కడ ట్రాఫిక్ రూల్స్ ఇలా కూడా అక్కడ పెట్టుకోవచ్చనమాట. అక్కడ క్యా నేను అన్నానుగా, సొంతంగానే అక్కడ భారత రాజ్యాంగమే అమలు చేయకుండా చేసే ప్రయత్నం మమతా బెనర్జీ చేసింది. హ్మ్. మమతా బెనర్జీ ఏంటంటే, అక్కడ భారత రాజ్యాంగం అక్కడ లేదు, అక్కడ ఉన్నదల్లా ఒక షరియా రాజ్యాంగం కింద చేసేసింది మమతా. యాక్చువల్లీ అండ్ నిన్నటికి నిన్న ఒక బీజేపీ కార్యకర్తని లాక్కొచ్చి చంపేశారు. ఇప్పటికీ ఇళ్ల మీద వీళ్ళు దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏంటంటే, మనోధైర్యాన్ని దెబ్బతీయడం హిందువులది. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మనం కశ్మీర్లో ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి అయితే చూసామో, ఇప్పుడు అలాంటి పరిస్థితి బెంగాల్లో ఉండే అవకాశం ఉంది. అంటే హిందువుల పలాయనం గురించి నేను అన్నట్లే, శాంతి భద్రతల పరిస్థితి గురించి చెప్తున్నా. ఎందుకంటే మీకు చెప్పాను నేను, టీఎంసీ ఆఫీస్లో కత్తులు దొరికాయని. ఫేజ్ 2 ఎన్నికల ముందు టీఎంసీ అభ్యర్థుల ఇళ్ల నుంచి నాటు బాంబులు దొరికాయి. నిన్నటికి నిన్న నాటు బాంబులు తయారు చేస్తూ ఒక టీఎంసీ అభ్యర్థి కాదు, ఒక కార్యకర్త చేతులు పోయాయి హ్మ్. ముర్షిదాబాద్లో. అంటే కశ్మీర్లో ఎలా అయితే కేంద్ర బలగాలు, ఆ సైన్యం ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఒక్కొక్కళ్ళది వెతికారో, అలా వెతికితే తప్ప బెంగాల్ సాధారణ పరిస్థితికి రాదు. హ్మ్. ఎందుకంటే ఇది ఇప్పుడు ఉన్న పెద్ద వీళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే, నేను మీకు చెప్పాను 3 ఏళ్లే. వీళ్ళు అవును. 3 ఏళ్లలో శాంతి భద్రతలు తెచ్చి, హిందువులకి ధైర్యం కల్పించి, వాళ్ళు పరిస్థితిని చక్కబెట్టి, పరిశ్రమలు తెచ్చి, వలసలు ఆపి, వెళ్ళిన వాళ్ళని కొంతమందినైనా తెచ్చి, ఆర్థికంగా బెంగాల్‌ని ఒక స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టుగా చూపియాలి. లేకపోతే ఇంకా అవును. పరిస్థితి బెంగాల్‌లో ఎన్నికల టైంకి అది కొంచెం వీళ్ళకి కష్టంగా మారే అవకాశం ఉంది. హ్మ్. సో వీళ్ళు ఇవి చెయ్యాలి అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి, అక్కడ ఉన్న అరాచక శక్తుల్ని నియంత్రించాలి. నేను మీతో అందుకే అన్నాను, గెలిచారు కానీ ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అవుతారంటే యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి ముఖ్యమంత్రి కావాలి అని. హ్మ్. నేను అందుకే అన్నది.
ఇప్పుడు మీకు అర్థం అవుతూనే ఉండాలి. ఎందుకు నేను తెల్ల చీరలు పంపించారు అంటే వాళ్ళు ఎలాంటి అమానవీయ రాక్షసులో ఒక్కసారి అర్థం చేసుకోండి. అవును. వాళ్ళ ఆలోచన విధం ఏ విధంగా ఉన్నది అర్థమవుతుంది. గెలిచిన వాళ్ళ దగ్గర వాళ్ళని చంపేయడం కావచ్చు, ఇలాంటి తెల్ల చీరలు పంపించి అంటే వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి అండ్ వాళ్ళ మనోధైర్యాన్ని కూడా తగ్గించడం కోసం ఇదంతా చేస్తుందని అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం అండి, కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు చూసే ప్రేక్షకులకి. కానీ హిందువులు అక్కడ ఎలాంటివి ఎదుర్కొన్నారో తెలియాలి. ఇప్పుడు అక్కడ హిందువులు బయటకొచ్చి వాళ్ళు ఇంత సంబరాలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళు బీజేపీ గెలిచినందుకు సంబరాలు చేసుకోవట్లేదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి రాక్షస పాలన నుంచి విముక్తి వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారు. కరెక్టే, బీజేపీని అందుకే గెలిపించారు. కానీ వాళ్ళ వాళ్ళ ఆనందం బీజేపీ వచ్చిన దానికంటే కూడా ఒక రాక్షస పాలన పోయిందని. అవును. మనం ఎలా అయితే కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లు వాళ్ళ పరిస్థితి విన్నామో అలాంటి పరిస్థితి బెంగాల్లో కూడా ఉంది. జై శ్రీరామ్ అని ఈరోజు వాళ్ళు గట్టిగా అంటూ ఏడుస్తున్నారు. నేను మనసులో అదే అనుకుంటున్నా. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్‌లో జై శ్రీరామ్ స్లోగన్స్ గాని, ఇలా ర్యాలీస్ గాని ఎక్కడ చూసింది లేదు. ఓన్లీ దసరా టైంలో మాత్రమే ఆ సెలబ్రేషన్స్ వరకు చూస్తాం. కరెక్ట్. ఇప్పుడు చూస్తుంటే అసలు గెలిచిందేమో బీజేపీ అయితే అక్కడ గెలిపించుకుంది ప్రజలు బేసిక్‌గా. గెలిచిందని చెప్పేదానికంటే ప్రజలు గెలిపించుకున్నారు బీజేపీ పార్టీని అక్కడ. కానీ చేసేదేమో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని. ఎందుకంటే అసలు హిందుత్వ రూట్స్ బెంగాల్లోనే ఉన్నాయండి. ఆ రూట్స్ని వీళ్ళు మొత్తం కుదిపేసి వాళ్ళు మొత్తం పీకేయాలనుకున్నారు కుంకటివేళ నుంచి. అదేం సాధ్యం కాదు. సాధ్యం కాలేదు వాళ్ళకి. 79 ఏళ్ళు, 79 కూడా కాదు, ఈ ఇస్లామిక్ రూలర్స్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నించారు బెంగాల్లో చేయాలని, కానీ సాధ్యపడలేదు. ఎప్పుడో ఎవరో ఒక నేత అక్కడ రాజు కానివ్వండి, నేత కానివ్వండి, లేకపోతే ఒక ఐడియాలాగ్ కానివ్వండి, ఇంటలెక్చువల్ అక్కడ నుంచి వస్తూనే వచ్చారు. అలా అందుకే మనకి ఇప్పుడు అక్కడ వందే మాతరం వచ్చింది, అందుకే మనకి జై హింద్ వచ్చింది. స్వామి వివేకానంద లాంటి వాళ్ళు అందుకే వచ్చారు. శ్యామప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు అలాగే వచ్చారు. సో వీళ్ళు ఈ హిందుత్వాన్ని వీళ్ళు చంపేయాలనుకున్నారు. ఇప్పుడు అది కుదరలేదు కాబట్టి ఎవరి వల్ల అయితే హిందుత్వం మళ్ళీ అక్కడ రేజ్ అవుతుందో వాళ్ళని చంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు లా అండ్ ఆర్డర్, ఇప్పుడు మమతా బెనర్జీ ఇంకొక మాట అన్నారు, నేను ఇప్పుడు ఫ్రీ బోర్డ్ నేను ఏమన్నా చేయొచ్చాను, అంతే కదా. ఇప్పుడు ఆవిడ ఏమీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఆవిడ చేతిలో లేదు కాబట్టి ఆవిడ దగ్గరున్న ఇస్లామిక్ జిహాదీ రాక్షసులు ఎవరినైనా చంపచ్చు. అప్పుడు ఒకవేళ ఆ హత్యలను గనక ఆపలేకపోతే ఆ నింద ఎవరి మీదకి వెళ్తుంది? వీళ్ళు బీజేపీ మీదకి వెళ్తుంది. నాకేం తెలుసు, మీరు కదా అధికారంలో ఉన్నది. నేను చేస్తున్నానని మీరు ఇప్పుడు మీరు వచ్చారు, నేను చెయ్యట్లేదని మీరు చెప్పారు, జనాలు అందుకే మిమ్మల్ని గెలిపించారని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు మరి ఎందుకు నన్నే అంటున్నారు? నేనేం చేశాను? అండ్ చంద్రనాథ్ రథ్ ఎవరైతే చంపబడ్డారో ఆయనది జనాలు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అభిషేక్ బెనర్జీ ఒక వ్యాఖ్యలు చేశాడు. ఐ థింక్ ఎన్నికల ప్రచారం అప్పుడో లేకపోతే ఇంకా ముందరేనో చంద్రనాథ్ రథ్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుతూ అతనిని జాగ్రత్తగా కాపాడుకోండి, అతనికి ఏమన్నా జరగచ్చు అని అభిషేక్ బెనర్జీని అన్నాడు ఈ మాట. అండ్ మరొకటి, అభిషేక్ బెనర్జీ ఎన్నికల ప్రచారంలో అన్న మాటే, 4వ తారీఖు తర్వాత ఈసారి నేనే దగ్గరుండి అన్ని చూస్తాను, ఎవరు ఢిల్లీ నుంచి వచ్చి మిమ్మల్ని కాపాడుతారో నేను చూస్తాను. మమతా బెనర్జీ అన్నారు, నా లక్ష్యం ఈసారి ఇది కాదు, నా లక్ష్యం ఢిల్లీని నేను చేస్తాను. ఇప్పుడు ఇక్కడ గనక ఈ ఒక రకంగా ఒక కుదుపు వచ్చినట్టయితే జనాలకు కూడా శాంతి భద్రతలు బెంగాల్లో బీజేపీ ఏం చేస్తుంది అనే నరేటివ్ పుష్ చేయొచ్చు. నేను అందుకే అన్నాను, వీళ్ళకి కనీసం 1 నుంచి 2 టర్మ్స్ వీళ్ళకి ఇక్కడ ఉన్నది మొత్తం సెట్ చేయాలంటే కావాలి. ఎందుకంటే 79 ఏళ్ల దరిద్రం అక్కడ, 79 ఏళ్ల నుంచి ఉన్న దరిద్రాన్ని వీళ్ళు ఒక 5 రోజుల్లో సినిమాల్లో చూపించినట్టు ఒక 3 గంటల్లో చేసేయలేరు. సినిమాల్లో కూడా టైం లైన్ ఉంటుంది, కానీ మనకు 3 గంటల్లో చూపిస్తారు. కాబట్టి అక్కడ బీజేపీకి ఉన్న ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు బీజేపీకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవాలి, నేతల్ని కాపాడుకోవాలి, నేతల కుటుంబాలని కాపాడుకోవాలి, హిందువులను కాపాడుకోవాలి, హిందువుల్లోకి వచ్చిన ఆత్మవిశ్వాసాన్ని అలాగే ఉంచాలి, వాళ్ళ మనోధైర్యాన్ని అలాగే ఉంచాలి, అక్కడ ఉన్న ఇస్లామిస్టులందరినీ పట్టుకోవాలి, బెంగాల్లో ఉంటున్న బంగ్లాదేశీ రాడికల్ జిహాదీలను పట్టుకుని డిపోర్ట్ చేయాలి, దాని తర్వాత అక్కడ మళ్ళీ పరిశ్రమలు తేవాలి, వలసలు ఆపాలి, వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చేందుకు కావాల్సిన వసతులు కల్పించాలి. ఇన్ని ఉన్నాయి ఇప్పుడు అక్కడ చేయాల్సినవి.
అండ్ దీని మధ్యలో బంగ్లాదేశ్ నుంచి వీళ్ళు మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్ దయచేసి ఎవరు తేలికగా తీసుకోకండి. ఎందుకంటే బెంగాల్ ఒక రకంగా యుఎస్ డీప్ స్టేట్కి ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు గతంలో కూడా చెప్పాను, భారతదేశంలో డెమోగ్రఫీ చేంజ్ మొత్తం జరగడానికి ఒక రూట్ బెంగాలే. ఎందుకంటే ఇప్పుడు మనం భాగ్యనగరంలో మన రోహింగ్యాలు వచ్చారంటాం. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి వచ్చారా మీరు అని పట్టుకుని అడిగితే పశ్చిమ బెంగాల్ అంటారు. తమిళనాడులో తిరుచూరులో బంగ్లాదేశీలను పట్టుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే బెంగాల్. మహారాష్ట్రలో ఐ థింక్ ముంబైలోనే అనుకుంటా వాళ్ళు ఓట్లు వేసేసారు జనరల్ ఎలక్షన్స్లో. ఎక్కడి నుంచి వచ్చారా మీరు అని అడిగితే బెంగాల్. హర్యానాలో ఎక్కడి నుంచి వచ్చారంటే బెంగాల్. గుజరాత్లో ఎక్కడి నుంచి వచ్చారంటే బెంగాల్. ఉత్తరప్రదేశ్లో ఎక్కడి నుంచి వచ్చారంటే బెంగాల్. అంటే వీటన్నిటికీ డెమోగ్రఫీ చేంజ్కి బెంగాల్ ఒక కేంద్రంగా మారింది. కరెక్ట్. డెమోగ్రఫీ చేంజ్ చేస్తే ఏంటి అంటే ఇప్పుడు మెల్లమెల్లగా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఒక చోట వచ్చినట్టయితే హిందువులను అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తారు. వాళ్ళ పూజలు జరగకూడదు, హిందువుల ఉంటే మతం మారాలి మీరు, లేదంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. దానివల్ల ఏమవుతుంది, అక్కడ వాళ్ళ జనాభా పెరుగుతుంది. వాళ్ళ జనాభా పెరిగే కొద్దీ అక్కడ ఓటింగ్ సరళి ఎలా మారుతుంది, బీజేపీకి వ్యతిరేకంగా మారుతుంది. అంటే బీజేపీకి వ్యతిరేకంగా మారే కొద్దీ డీప్ స్టేట్ని వ్యతిరేకించే బీజేపీ బలహీన పడిపోతుంది కదా. సో అందుకే డీప్ స్టేట్ బెంగాల్ గెలిచినప్పటి నుంచి వాళ్ళు ఒక రకంగా మనం చూసాం, పశ్చిమ మీడియా ఒక విధంగా దాడులు చేస్తుంది. హిందూ నేషనలిస్ట్ బీజేపీ 1 అని. హిందూ నేషనలిస్ట్ బీజేపీ 1 ఇప్పుడు అమెరికాలో రిపబ్లికన్స్ ఉంటారు, డెమోక్రాట్స్ ఉంటారు. రిపబ్లికన్స్ గెలిచిన చోట ఎక్కడన్నా క్రిస్టియన్ సపోర్టెడ్ రిపబ్లికన్స్, క్రిస్టియన్ నేషనలిస్ట్ యుఎస్ బ్యాక్డ్ రిపబ్లికన్స్ అని ఎక్కడన్నా విన్నామా? లేదు, వినాం. రిపబ్లికన్స్ 1, డెమోక్రాట్స్ 1. కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం హిందూ నేషనలిస్ట్ బీజేపీ 1 అని. అంటే హిందువులు ఏమన్నా అల్ఖైదానా, హిందువులు ఏమన్నా ఐసిస్ అనా, ఎలా చూపిద్దామని. అంటే వీళ్ళు దీనికి లాంగ్ టర్మ్ గేమ్. వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా దీని తర్వాత క్లెన్సింగ్ జరుగుతుంది. అక్కడ ఒక రేంజ్లో క్లెన్సింగ్ చేయబోతుంది బీజేపీ. చేసినప్పుడు అక్కడ ఎలాంటి నెరేటివ్ రన్ చేస్తారంటే బంగ్లాదేశీల మీద చేసినట్టు కాదు, బెంగాలీ ముస్లింల మీద అత్యాచారాలు చేస్తోంది బీజేపీ అన్నట్టుగా చూపిస్తారు. టీఎంసీ ఏమన్నా చేస్తుంది, ఏం చేయడానికి తెగిస్తుంది. కరెక్ట్. అలా చేసినప్పుడు వాళ్ళు లక్ష్యంగా చేసుకునేది బీజేపీని కాదు, హిందువులని. హిందూ మెజారిటీ, హిందూ నేషనలిస్ట్, హిందువులు ఇలాంటి ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అని చెప్పి చూపించే ప్రయత్నం ఇప్పుడు అక్కడ జరుగుతోంది. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇవి చేస్తూ రెచ్చగొడుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు తిరగబడ్డారు అనుకోండి, ఏంటి మళ్ళీ మన గుజరాత్లో లాగా. గుజరాత్లో నిజానికి గోద్రా రైట్స్ అంటారు. గోద్రా రైట్స్ కాదు కదా, సాబర్మతి ఎక్స్ప్రెస్ బర్నింగ్. సాబర్మతి ఎక్స్ప్రెస్ తగలబడిపోయిన తర్వాత దానికి రిటాలియేషన్గా కొన్ని చోట్ల కొన్ని ఘటనలు జరిగాయి. అక్కడ కూడా నిజానికి నష్టపోయింది హిందువులే. కానీ అందరికీ ఏముంటుంది, గోద్రా రైట్స్లో విహెచ్పి ఆర్ఎస్ఎస్ చాలా దాష్టికం చేసింది. అలాంటి నెరేటివ్ ఇప్పుడు ఇక్కడ రన్ చేయబోతున్నారు బెంగాల్లో. ఇప్పుడు బీజేపీ వాళ్ళ మీద జరుగుతున్న దాడులకి గనక బీజేపీ వాళ్ళు తిరగబడ్డారు అనుకోండి, ఖచ్చితంగా ఒక బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ. వాళ్ళ కార్యకర్తలు తలుచుకుంటే వాళ్ళు ఈ టీఎంసీ వాళ్ళని నిజానికి నిలువరించడానికి వాళ్ళకు పెద్ద మాటలా, తలుచుకుంటే ఎవరికి అసాధ్యం కాదు. కానీ చట్టానికి లోబడి చట్టమే ఏదన్నా చర్యలు తీసుకోవాలని బీజేపీ వాళ్ళు ఊరుకుంటున్నారు. కానీ ఏమో టీఎంసీ వాళ్ళే బీజేపీ వాళ్ళ కింద రావచ్చు. బీజేపీ వాళ్ళు అందుకే కొన్ని ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తున్నారు. ఎవడన్నా మా బీజేపీ కార్యకర్త అని అంటే ఎవరు నమ్మద్దు, మేము ఎవరైతే కార్యకర్త అంటామో వాళ్ళే కార్యకర్తలని. ఇప్పుడు మరి మనకి ఇది చాలా అతిశయోక్తి అనిపించవచ్చు. ఇప్పుడు నేను అనేది బీజేపీ అనడానికి అది తేలిగ్గా కాదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీని చెడ్డ పేరు తేవాలి అని చెప్పి వాళ్ళు టీఎంసీ వాళ్ళు కానీ ఇస్లామిస్టులు బీజేపీ జెండా పట్టుకోవట్లే, హిందువులకు చెడ్డ పేరు తేవాలని. ఎందుకంటే 26/11 కసాబ్ కూడా మనకు తెలిసిందే చేతికి ఏం కట్టుకొని వచ్చాడో. దాని ద్వారా వాళ్ళు హిందువులను ఎలా చెడ్డగా చేయాలనుకున్నారో మనకు తెలిసిందే. అలాంటి కుట్ర ఇప్పుడు కూడా
జరుగుతోంది. అందుకే బీజేపీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. ప్రతి ఒక్కడు బీజేపీ కార్యకర్త అని చెప్పుకున్న వాడల్లా బీజేపీ కార్యకర్త కాదు. బీజేపీ కార్యకర్తని ఎవరైనా దాడి చేస్తే వాళ్ళు బీజేపీ కార్యకర్తలు అయిపోరు. మేము చెప్తేనే కార్యకర్తలు. అందుకే పోలీసులని వాళ్ళే చర్యలు తీసుకోమని చెప్తున్నారు. అయినా కానీ ఇంత జరిగినా సరే ఇప్పటివరకు బీజేపీ కార్యకర్తలే పోతూ వస్తున్నారు. బీజేపీ కార్యకర్తలే వాళ్ళు అన్నిటికీ గురవుతూ వస్తున్నారు, అత్యాచారాలకు అన్నిటికీ. వాళ్ళ మహిళలే అన్నిటికీ గురవుతున్నారు. టీఎంసీ వాళ్ళకి ఏమీ కాలేదు. వాళ్ళు ఏకంగా బంగ్లాదేశే పారిపోదాం అనుకున్నారు. అంటే బంగ్లాదేశ్కి, అక్కడ ఉన్న ప్రభుత్వానికి, అక్కడ ఉన్న ఇస్లామిస్టులకి, జిహాదీలకి, ఆ టీఎంసీ ప్రభుత్వానికి, పార్టీ, అక్కడ నేతలకి ఎలాంటి సత్సంబంధాలు ఉండేవో మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. అవును. ఇప్పుడు ఇంతలా మాట్లాడినటువంటి బంగ్లాదేశ్ గవర్నమెంట్ కూడా విన్ అయిన తర్వాత బీజేపీకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా విషయం చెప్పడం కూడా మనందరం చూసాం. భౌగోళిక రాజకీయాల్లో మాటలకి చేతలకి మధ్య భూమి ఆకాశం అంత వ్యత్యాసం ఉంటుంది. మాటలకి ఎప్పుడు పొంగిపోకూడదు. చేతలు ఏవైతే ఉంటాయో అవే మనకు చెప్తాయి. మోదీ గారు అంటారు అందరూ సబ్కా సాత్ సబ్కా వికాస్. చాలా మంది హిందువులకి చాలా రకాల కోపాలు వస్తాయి. మాటలకి చేతల్లో ఏముంటుంది, చేతలు ఏముంటాయి అనేది కదా చూడాలి. సో బంగ్లాదేశ్ వాళ్ళు మనల్ని కంగ్రాచులేట్ చేశారని అంటే అది కేవలం మాటలే. మనకి ఇంకొక చాలా చింతించాల్సింది అనను, కానీ మనకి ఒక పెద్ద ఛాలెంజ్, సమస్య ఆలోచించాల్సింది ఏంటంటే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు ఏదైతే ఉందో, బంగ్లాదేశ్లోని సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో బెంగాల్ కానుకుని, అక్కడంతా కూడా మొన్న ఎన్నికల్లో గెలిచింది జమాతే ఇస్లామీ. సో వాళ్ళే ఇప్పుడు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలన్నీ చేస్తుంది. కాబట్టి మనకి ఇదొక పెద్ద ఛాలెంజ్. ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్తున్నానంటే, బంగ్లాదేశ్లో ఆర్థికంగా వాళ్ళకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వాళ్ళ ఎకానమీ సర్వైవల్ అంతా కూడా ఇల్లీగల్గా బెంగాల్ నుంచి వెళ్ళేదే. కౌ స్మగ్లింగ్ ఆర్ క్యాటిల్ స్మగ్లింగ్, డ్రగ్స్, వెపన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలాంటి ఏవైతే వినకూడని దరిద్రాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా బెంగాల్ మార్గంగానే వెళ్తాయి. ఇప్పుడు కూడా సువేందు అధికారి చంద్రనాథ్ రథ్ని చంపిన దాని వెపన్ వీళ్ళు ఏదైతే దొరికింది అంటున్నారు, ఆస్ట్రియన్ దేశంలో గ్లాక్ అనే ఒక సంస్థ ఉంది, వాళ్ళు తయారు చేసిన గన్ అది అంత తేలిగ్గా దొరకదు. అండ్ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది అంటున్నారు, ఎవరికి అమ్మారో అంత డీప్ తెలియదు, కానీ అందరికీ అంత యాక్సెసిబుల్ కాదు అది. అంటే ఎవరో హై లెవెల్ వాళ్ళకి ఇస్తేనే దొరికింది. మనం గనక గమనించినట్టయితే యుఎస్ ఆరిజిన్ బంగ్లాదేశీ అతను ఈ మధ్య కాలంలోనే ఎన్నికలు అవుతున్న టైంలోనే అక్కడ పట్టుకున్నారు. యుఎస్ ఆరిజిన్ బంగ్లాదేశీ నేషనల్. సినిమాటిక్ భాషలో చెప్పాలంటే ఆట ఇప్పుడే మొదలైంది. దయచేసి జరిగే వాటిని అందరూ భావోద్వేగంతో కాకుండా లాజికల్గా ఆలోచించాలి ఎందుకు జరుగుతుందని. వాళ్ళు ఇప్పుడు రెచ్చగొడుతున్నారు. ఏంటంటే చట్టం ప్రకారం గనక వీళ్ళు చర్యలు తీసుకున్నట్టయితే ఎవరు మాట్లాడలేరు. వాళ్ళకి చట్టం చర్యలు తీసుకోవాలని లేదు. వాళ్ళకి ఏంటంటే రెచ్చగొట్టి ఏమన్నా తేడాగా జరిగినట్టయితే దాన్ని నెగిటివ్గా చేయాలి అనే ప్రచారం. బీజేపీని లక్ష్యంగా చేసుకుని, బీజేపీ ద్వారా హిందువులను లక్ష్యంగా చేసుకుని దీన్ని ఒక అంతర్జాతీయంగా వార్త చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ఎన్నికల వ్యవస్థ మీద మనకు ఒక కళంకం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు చెప్పాను కూడా గతంలో, మమతా బెనర్జీ ఎన్నికలది మొత్తం వెస్టర్న్ మీడియా ఎలా రాసిందో మొత్తం అల్ జజీరా రాస్తోంది. ఇప్పుడు అల్ జజీరా వాళ్ళకేం అవసరమో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్కి, ముఖ్యంగా భారత్కి సంబంధించిన ఎలక్షన్కి సంబంధించి వాళ్ళకే తెలియాలి. సో వెస్ట్ బెంగాల్ అటువంటి ప్రజలకైతే అందరికీ అర్థమైంది, కనువిప్పు కలిగిందనే చెప్పుకోవాలి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే. సో ఆ బేస్లో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవన్నీ మిగిలిన రాష్ట్రాల వాళ్ళు, భారత్లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకుంటే మీరు చెప్పినట్టు లాజికల్గా వాళ్ళకు కూడా కనువిప్పు కలుగుతుంది. సో హిందువులందరూ ఏకమైతే కానీ మన భారత్ని మనం కాపాడుకోలేము అని. సో ఏదేదో ఎవరెవరేదో మాట్లాడారని చెప్పి కాకుండా లాజికల్గా ఎవరికి వాళ్ళు క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.